9వ వచనంలో చూడండి, ఇక్కడ విధవరాలు విడవనాడబడింది. ఇక్కడేమో ముందు ఒక వ్యక్తి గురించి చెప్పాడు, పెళ్లి కాని స్త్రీ గురించి చెప్పాడు, పెళ్ళైన స్త్రీ గురించి. వాళ్ళు మొక్కుబడులు చేసుకుంటే ఒకవేళ అవి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీర్చలేని, భర్త ఒప్పుకోకపోతే అవి తీర్చుకున్నా పర్వాలేదు, దేవుడు ఆమెను క్షమిస్తాడని చెప్పాడు. ఇక్కడ 9వ వచనంలో ఒక విధవరాలు కానీ విడనాడబడింది కానీ, అంటే ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేడు భర్త లేడు అనుకోండి. మరి వీళ్ళు ఏం చేయాలి? తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలబడుతుంది. ఏం నిలబడుతుంది? ఎందుకంటే ఆక్షేపణ చేయడానికి వాళ్ళకి ఎవరూ లేరు, భర్త లేడు తండ్రి లేరు. వాళ్ళు ఒప్పుకున్నది తప్పకుండా, మాట తప్పకుండా దేవుని సన్నిధిలో వాళ్ళు నెరవేర్చాల్సిందే. రోమాపత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. రోమా 7:2. ఏంటంట? ఎప్పటి వరకు? ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నియమాలన్నీ కూడా ఎంతవరకు వర్తిస్తాయి చెప్పండి? భర్త బ్రతుకున్నంత వరకే ఉంటాయి. భర్త చనిపోయిన తరువాత ఇప్పుడు ఆమె భర్త కొన్ని విషయాలలో ఆక్షేపణ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అతను వద్దన్నవన్నీ కూడా ఇప్పుడు అతను చేయమన్నవన్నీ కూడా ఇప్పుడు మీరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్వతంత్రులు. ఏమైపోతారంట? స్వతంత్రులుగా అయిపోతారు. ఎవరి అధికారంలో కూడా మరి ఇప్పుడు మీరు లేరు. కాబట్టి మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? అంటే ఒక మనిషి బ్రతికినంత వరకే అతను చేసిన మాట కానీ వాగ్దానాలు కానీ నెరవేరుతాయి. ఇప్పుడు అతను చనిపోయాడు కదా, అతను చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు. ఇప్పుడు ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయడానికి ఆ వ్యక్తే లేడు కదండి. ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయడానికి, రూల్ చేయడానికి ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడా? సజీవంగా లేడు. కాబట్టి భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె ఏం చేసింది చెప్పండి? విడుదల పొందింది. అంటే ఆమె స్వతంత్రురాలు అయిపోయింది. ఆమెని మనం స్వతంత్రం, ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులు కాబట్టి వాళ్ళకి చేయమని కానీ వద్దని చెప్పడానికి కానీ ఎవరి అధికారంలో వాళ్ళు లేరు. కాబట్టి వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి వాళ్ళే బద్దులు, వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. ఆ మాటని ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలి. ఇక ఏ పిన్నో బాబాయో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు వద్దన్నారు, అసలు అవేవి లెక్కకి రావు, అవేవి ఒక లెక్కకి రావు. స్త్రీ ఉన్నంత వరకు కూడా అయితే తండ్రి మాటకి లోబడాలి, లేదా భర్త మాటకి లోబడాలి, లేదా దేవుని మాటకి వినాలి. ఆ ముగ్గురి మాటలు మాత్రమే వినాలి. కాబట్టి అంటే ఖచ్చితంగా చేయవలసిన మాట తప్పని విషయాలు. ఇంకా అంతేకాకుండా మనుషుల దగ్గర మరి మనం ఏది ఒప్పుకున్నా చేస్తాము, కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకున్న సంగతులు ఏదైనా ఉన్నప్పుడు, విధవరాలు కానీ మరి విడనాడబడింది కానీ మరి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన అంటే ఆ యొక్క ఆజ్ఞల నుంచి మరి తను విడుదల పొంది ఉంది కాబట్టి ఆ ప్రతి మొక్కుబడి కూడా ఆమె మీద నిలబడుతుంది. అది తను చేయవలసిందే. 10వ వచనంలో ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకున్న ఎడల, లేదా ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి, భర్త విని ఆక్షేపణ చేయక ఊరకున్న ఆమె మొక్కుబడులన్నీ నిలబడతాయంట కదా. ఇప్పుడు తండ్రి ఇంట చేసినవి ఉంటాయి, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్తకు చెప్పినవి ఉంటాయి. మరి భర్తకు చెప్పిన తర్వాత కూడా తను మౌనంగా ఉన్నాడు, వద్దని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనం అంటే ఏంటి? చేయాల్సినట్టే, అంటే సరే చేద్దాము అని మౌనంగా ఉన్నట్టు. ఒకవేళ తను మౌనంగా ఉన్నట్లయితే అవన్నీ చేయాల్సిందే. ఏం మాట్లాడలేదండి మా ఆయన, వద్దని చెప్పలేదు, చేయమని చెప్పలేదు అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే, ఆ మాటని నెరవేర్చాల్సిందే. తరువాత విని దాని గురించి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. తరువాత విన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే అవన్నీ నా మొక్కుబడులన్నీ, ఆ ప్రమాణాలన్నీ నిలబడతాయి. అవన్నీ తను చేయవలసిందే. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టు నిలబడుతుంది. అంటే పాత నిబంధన కాలంలో ఒట్టు, ప్రమాణాలు, మొక్కుబడులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? ఒట్టులు, ప్రమాణాలు మీరు చేయాల్సిన అవసరం లేదు, మీ మాటే ఒక బాండ్ పేపర్ లాంటిది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఇప్పుడు మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట
మరి పెళ్లి కాకముందు కొన్ని ఒప్పుకుంటాం, వాళ్ళకి సహాయం చేస్తాం, వీళ్ళకి సహాయం చేస్తాం, భర్త ఒప్పుకోవాలా. కొద్దిమందికి అప్పిచ్చే వాళ్ళు ఉంటారు, భర్తకు పర్మిషన్ లేకుండా మనం అప్పు ఇవ్వడానికి వీలు లేదు, భర్త పర్మిషన్ లేకుండా అప్పు కూడా ఇవ్వడానికి వీలు లేదు కదా. మొన్న ఆ మధ్యలో ఎవరి కుటుంబంలో జరిగిన సంగతి విన్నా. భర్తకు తెలియకుండా ఈమె చాలా అప్పులు చేసేసిందంట. ఏం చేసిందంటండి? కుటుంబం కొరకే చేసింది. పాపం ఆమె వ్యర్థంగా చేయలేదు, కుటుంబం కొరకే చేసింది. భర్త అయోగ్యుడు, పట్టించుకోడు. కానీ ఈ అప్పులన్నీ తెలిస్తే మళ్ళీ ఎక్కడ బాధ పెడతాడో, ఎక్కడ కొడతాడోనని చివరికి ఆమె చనిపోవడానికి సిద్ధమైపోయింది. ఏంటంట? ఆమె చనిపోవడానికి సిద్ధమైపోయి అక్కడ పైన ఉరేసుకోవడానికి రెడీగా ఉంది. అక్కడ టీవీ నడుస్తూ ఉంది, టీవీలో వాక్యం వస్తూ ఉందంట. టీవీలో వాక్యం వచ్చే టైంకి కింద నెంబర్ పడుతుంది కదా, మీ సమస్యలకి మాకు ప్రార్థన చేయండి అని. అర్జెంటుగా గబా ఫోన్ నొక్కిందంట. ఎక్కడ నిలబడింది? స్టూల్ మీద నిలబడి మెడకు అది వేసుకోబోతూ ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అందంట. ఏమీ చెప్పట్లేదంట, అయ్యగారు ప్రార్థన చేయండి. ఏందమ్మా ఇక్కడ వాక్యం నడుస్తూ ఉంది, వాక్యం అయిపోయాక ప్రార్థన చేయి అని చెప్తే, లేదు ఇప్పుడే అర్జెంటుగా ప్రార్థన చేయాలి, నాకు టైం లేదు, ఈలోపు మా ఆయన వచ్చేస్తాడు, మీరు అర్జెంటుగా. అమ్మ అయ్యగారు అక్కడ వాక్యం చెప్తున్నారు. ఎందుకంటే అయ్యగారు ఫోన్ ఎవరి దగ్గర ఉంటుంది కదా, వాళ్ళు పట్టుకొని అయ్యగారు అక్కడ వాక్యం చెప్తున్నారమ్మా, వాక్యం అయిపోయాక ప్రార్థన చేయి, నువ్వు ఫోన్ చేయి, ప్రార్థన చేస్తాను. ఈలోపు మా ఆయన వచ్చేస్తాడు, మళ్ళీ నేను ప్రార్థన చేయించుకోలేను, కాబట్టి మీ ఆయన వస్తే ఏమైందమ్మా, ప్రార్థనే కదా చేయించుకోవడానికంటే, లేదు నేను ఇక్కడ ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అర్జెంటుగా మీరు ప్రార్థన చేయండి, చచ్చిపోవాలి. ఏంటంట? దీని కొరకు చచ్చిపోవాలి. ఎందుకు అంత కష్టమైన పరిస్థితి వచ్చిందా మీకు చెప్పండి అసలు. సరే, తర్వాత నేను అయ్యగారితో చేయిస్తాను, మీరు అటువంటి పనులు ఏమీ చేయబాకండి, ఎందుకంటే చివరి కాలం ఎవరికి ఉంది? అయ్యగారికి ఉంది. ఇప్పుడు రేపు ఏదైనా కేసు అయితే ఎవరిని పట్టుకుంటారు చెప్పండి? ఫోన్లో ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ చూస్తే అయ్యగారినే పట్టుకుంటారు. ఇటువంటివి చాలా అయినాయి. గోదావరి ఒడ్డుకి వెళ్ళి అక్కడ దూకబోతూ అయ్యగారికి ఫోన్ చేశారు చాలామంది, నేను ఇప్పుడు చచ్చిపోతున్నా ఇక్కడ నిలబడి అని. మరి ఎందుకు ఫోన్ చేశామంటే ప్రార్థన చేయి. ఈ చచ్చిపోయే ముందు ప్రార్థన చేయడం ఏంటి? ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రార్థన చేయాలంట వీళ్ళకి. ఇప్పుడు బాబాయ్ అయ్యగారికి భయం వేసి గబా బండి వేసుకొని పరిగెత్తారు. మన అయ్యగారికి కూడా పరిగెడితే, ఆయన అయ్యగారితో పాటు ఒకటే స్కూల్లో చదువుకున్నారు, అయ్యగారికి సీనియరో ఏమో అతను. గబా బండి వేసుకొని పరిగెత్తుకెళ్తే ఆయన అక్కడే ఉన్నాడు, గోదావరి బ్రిడ్జి మీద, భద్రాచలం బ్రిడ్జి మీద. పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు, పిచ్చోన్లాగా ఉన్నాడు అసలు. ఏంటంటే దూకుదామని వెళ్ళాను. మళ్ళీ అప్పటి వరకు అయ్యగారికి పరిచయం లేదు, ఎప్పుడో పాత పరిచయము, కానీ పరిచయం లేదు. అప్పుడే షాప్కి వెళితే ఆ వ్యక్తి కనిపించాడు, అయ్యగారి నెంబర్ తీసుకున్నాడంట. అయ్యగారి నెంబర్ తీసుకున్నాడు, 5 నిమిషాలు అయ్యగారు ఇంటికి వచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఈలోపు అయ్యగారికి భయం వేసేసి గబా అతన్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, ఏంటయ్యా మీ బాధలు అంటే, చాలా అప్పులు అయిపోయాయి. షాప్ పెట్టుకున్నాడు, మొబైల్ షాప్ పెట్టుకున్నాడు, విపరీతమైన అప్పులు అయిపోయాయి. అప్పులు తీర్చలేని పరిస్థితి, షాప్ తీయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి తట్టుకోలేక నేను చనిపోవడానికి వెళ్ళానని చెప్తే అయ్యగారు కొంచెం మంచి మాటలు చెప్పి ప్రార్థన చేశారు. తప్పకుండా మీ పరిస్థితులు బాగవుతాయని ధైర్యం చెప్పి పంపించారు. వెళ్ళిన 2వ రోజులకే షాప్ తీశాడు. అతని షాప్ చక్కగా నడవడం మొదలుపెట్టింది. అప్పులన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు సారపాకలో, కొన్ని కోట్లు పెట్టి. ఇప్పుడు మందిరానికైతే రాడు. అంటే చూడండి అతని పరిస్థితులు. నిజంగా కొన్ని మనం చేసుకునే, ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తారు? మాట ఇస్తాం తీరుస్తామని, కానీ తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు అది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చేస్తుంది చెప్పండి, మరణకరమైన పరిస్థితి వస్తుంది. అందుకనే ఏదైనా కూడా మన భర్తకు తెలియకుండా, భార్యలకు తెలియకుండా భర్తలు మనం చేసినప్పుడు కొన్ని భయంకరమైన పరిస్థితులను మరి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే వాక్యంలో ఖచ్చితంగా ఉంది, భార్యలారా మీరు ఏది చేసినా భర్తలకు తెలవకుండా చేయకండి. అప్పులు కానీ, అప్పు ఎవరికైనా ఇచ్చినా, ఎవరి దగ్గర తీసుకున్నా కదా. ఎందుకంటే ఒకవేళ అతను మొత్తం అధికారం మీ చేతిలో ఉంటే అది వేరు సంగతి, కానీ వాళ్ళకి తెలియకుండా మనం ఏది చేసినా కూడా రేపు ఏదైనా మంచి చెడు అయితే దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు చెప్పండి? మనల్ని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో కూడా ఏముంది? భర్త విని మౌనంగా ఉంటే అది తప్పకుండా మనం నెరవేర్చాలి. ఒకవేళ అతను వద్దు అంటే వద్దు, చేయమంటే చేయడమే. కాబట్టి ఖచ్చితమైన ఆజ్ఞలు. అందుకనే కొత్త నిబంధనలో అన్ని విషయాలలో మీ భర్తలకు లోబడి ఉండండి, తండ్రికి లోబడి ఉండాలి. పిల్లలు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు తండ్రి మాట వింటున్నారు? ఎంతమంది భార్యలు భర్తల మాట వింటున్నారు? వినేవాళ్ళు ఉన్నారు,
వినని వాళ్ళు ఉన్నారు కదండి. అందరూ అలా ఉన్నారని చెప్పడం లేదు. కానీ నీకేం తెలవదు ఊరుకో అని చెప్పి ఆయన పక్కన నెట్టేసేసి వీళ్ళే అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం, సంసారాన్ని నెట్టుకోవడం, అంటే శిరస్సుగా ఉంచిన భర్తని వ్యతిరేకించి చాలామంది వాళ్ళ అధికారాలను చేసుకుంటూ ఉన్నారు కదండి. అంటే అటువంటి విషయాల గురించి కూడా మరి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేస్తే ఆ మ్రొక్కుబళ్ళను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేది నిలవకపోవును. అతను మౌనంగా ఉంటే అవి నిలబడుతుంది. ఆమె చేసుకున్న మ్రొక్కుబడి నిలబడుతుంది. ఒకవేళ భర్త వినిన దినమందే అసలు ఇవన్నీ మ్రొక్కుబళ్ళన్నీ వదిలిపెట్టాయి, నువ్వు ఒప్పుకున్నవన్నీ విడిచిపెట్టాయి, ఎవరెవరికి మాట ఇచ్చావో అన్నీ విడిచిపెట్టాయి, అవన్నీ చేయని అవసరం లేదు, ఏదన్నైతే నేను చూసుకుంటా అన్నాడా, మనం ధైర్యంగా ఉండాల్సిందే. అయ్యో నేను ఇచ్చాను, నా మాట పోద్ది, నా విలువ పోద్ది, ఆయన లేకుండా మరి ఆయన విలువ మన విలువ పోద్దని మనం అనుకుంటున్నాం కదా. భర్త నేను మాట ఇచ్చాను కాబట్టి నా విలువ పోద్ది, నా మాట పోద్ది అని ఒక భార్యగా నువ్వు అనుకుంటే, ఒక కూతురుగా నువ్వు అనుకుంటే, మరి తండ్రి ఇచ్చిన మాట, భర్త ఇచ్చిన మాట, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటి చెప్పండి మరి మనము. కాబట్టి ఫస్ట్ గౌరవం ఎవరికి ఇవ్వాలి? ఆయనకి, భర్తకే ఇవ్వాలి, తండ్రికే ఇవ్వాలి. వాళ్ళు చేయమంటే చెయ్యాలి, వద్దంటే. కాబట్టి మనం ఏది ఒప్పుకున్నా, మాట ఇచ్చినా, భర్త దానిని రద్దు చేసిన ఎడలా, ఆమె భర్త వినిన దినమందే వాటిని రద్దు చేసిన ఎడలా, ఆమె మ్రొక్కుబళ్ళను గూర్చి, ఆమె మీద ఒట్టును గూర్చి ఆమె పలికినదేది నిలబడదంట. దేవుడు శిక్ష వస్తుందేమో, ఏమన్నా అవుతుందేమో, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అధికారం భర్తకి ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. వాళ్ళు కాదంటే మనకేమీ కాదు. వాళ్ళు చేయమన్నా చేయలేదనుకోండి, అది మనకి పొరపాటు అవుతుంది. కాబట్టి 13వ వచనం, ప్రతి మ్రొక్కుబడిని తన్ను తాను దుఃఖపరచుకుందునని ప్రమాణపూర్వకముగా మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. సర్వాధికారాలు ఎవరివి చెప్పండి? ఇప్పుడు సర్వాధికారాలు క్యాన్సిల్ చేయాలన్నా, చేయమన్నా ఇంటిలో భర్తదే ఉండాలి. ఒకవేళ మీ భార్యలు అధికారంలో ఉంటే అధికారం మీరు తీసుకోండి కదా, అధికారం మీరు తీసుకోండి. నేను ఏదైనా అయ్యగారిని అడుగుతా, నాకు ఎన్ని ఇష్టాలు ఉన్నా ఆయన అడుగుతా, వద్దంటే మౌనంగా ఉంటాం, చేయమంటే చేస్తాం, అంతే కదండి. అంటే వారికి తెలియకుండా రహస్యముగా మనం ఏమీ కూడా చేయడానికి వీలు లేదు. అధికారము భర్తకి ఇచ్చాడు, ఆయన శిరస్సు. ఎవరు చెప్పండి? భర్త మనకు శిరస్సు. కాబట్టి అతని మాటకి మరి మనం గౌరవించాలి, లోబడే వారముగా మరి మనము ఉండాలి. అయితే భర్త నానాట దాని గురించి ఊరకొనొచ్చు వచ్చిన ఎడల వాడు ఆమె మీద ఉన్న ఆమె మ్రొక్కుబడులన్నిటినీ, ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడవును. విని ఏం చేశాడు? ఈమె మాటి మాటికి చెప్తా ఉంటుంది, అయ్యా నేను ఇట్లా ఒప్పుకున్నా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా. విన్నప్పుడల్లా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటూ చెయ్యనట్లే చేయొద్దనట్లా మౌనంగా ఉంటూ ఉన్నారు. అప్పుడు ఏమైతాయంట? అవన్నీ ఈమె చేయవలసిందే. ఒకవేళ అతడు వినిన దినమున దాని గురించి ఊరకుండుట వలన వాటిని, అంటే మౌనము ఏంటంటే చెప్పండి, ఇప్పుడు వెంటనే చెప్పండి. చాలామంది సమాధానం వెంటనే చెప్పరు, ఎస్ ఆర్ నో కదా. దీనివలన సమస్య వచ్చేస్తుంది. మనం వెంటనే చెప్పేసామనుకోండి, అయితే అవుతుంది, లేకపోతే కాదు. కొద్దిమంది ఇస్తామని వెంట తిప్పించుకొని లాస్ట్లో ఏం చేస్తారు చెప్పండి? కొంతమందిని చూసా, వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు ఎందుకు తిప్పించుకుంటున్నావంటే, ఏదో మన వెనకాల తిరుగుతారు కదా, వీళ్ళకి వీళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం కొరకు కొద్ది మందికి అసలు అటువంటి పరిస్థితి లేకున్నా ఏం చేస్తారు చెప్పండి? నేను ఇప్పిస్తా, వాళ్ళ దగ్గర అడిగి ఇప్పిస్తా, వీళ్ళ దగ్గర అడిగి ఇప్పిస్తా అని అంతా తిప్పించుకొని చివరిలో ఏం చేస్తారు? కుదరలేదండి, అవలేదండి. మనకు తెలిసినప్పుడు వెంటనే ఎస్ఆర్నో చెప్పేయండి, అయితే అవుతుంది. అందుకే మీ మాట అవునంటే అవును, బాండ్ పేపర్ లాంటిది, గుర్తుపెట్టుకోవాలి. మన నోటి మాట ఏంటి చెప్పండి? 100 రూపాయల బాండ్ పేపర్ మీద మనం రాసిచ్చినట్టే. మన నోటి నుంచి ఏదైనా ఒప్పుకుంటే ఆ బాండ్ పేపర్ని క్యాన్సిల్ చేసే అధికారం మన భర్తకి, మన తండ్రికి మాత్రమే ఉంది. పెళ్ళైతే భర్తకి, పెళ్ళి కాకపోతే తండ్రికి మాత్రమే ఉంది. ఇప్పుడు పురుషులకి మాత్రం ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. అంటే భర్త లేని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే, దానిని చేయాలి. అందుకనే ఊరకుండుట వలన ఆ మాటలు ఏమైపోతాయంటే చెప్పండి? స్థిరపడిపోతాయంట. మౌనంగా ఉంటే ఏమనుకుంటారు? ఇస్తారని అనుకుంటారు. భర్త మౌనంగా ఉంటే తప్పకుండా ఒప్పుకుంటాడేమో, అందుకని ఈరోజు ఏం ఈరోజు పరిస్థితి బాగాలేదేమో, ఒకవేళ రేపు పరిస్థితి బాగయ్యాక చేద్దాం అంటాడేమో
అని ఈమె కూడా అనుకుంటుంది. అవి కూడా స్థిరపరచబడతాయి. కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను, అంటే ఊరకుండి మాట్లాడకుండా ఉండి ఓ సంవత్సరం తర్వాత కుదరదు అన్నాడు అనుకోండి, శిక్ష ఎవరికి వస్తుంది చెప్పండి? అతనికే వస్తుంది, మనకేమీ కాదు. ఎందుకంటే వినిన దినముననే ఆక్షేపణ చేయాలి, ఎస్ఆర్నో చెప్పేయాలి, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలి. కాబట్టి మన దగ్గరికి ఎవరు సహాయం కొరకు వచ్చినా అయితే అవుతుందని చెప్పండి, కాకపోతే కాదని చెప్పండి. కానీ అవుతుందని చెప్పి చేయకుండా ఉండదు. సహాయం కొరకు ఎక్కడికన్నా రమ్మన్నా వీలుంటే వస్తాము, లేకపోతే లేదని చెప్పండి, కానీ వస్తామని చెప్పి వెళ్ళకుండా. నీ సహోదరుడు 1 కిలోమీటర్ రమ్మంటే మనం ఎన్ని మీటర్లు వెళ్ళాలి? 2 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు. ఒక చొక్కా అడిగితే 2 చొక్కాలు ఇవ్వమన్నాడు. నీ దగ్గర ఉంటే, చేయగలిగిన శక్తి ఉంటే ఒప్పుకోండి. శక్తి లేనప్పుడు ఒప్పుకోవద్దు. ఒప్పుకొని దాని తర్వాత చేయలేని పరిస్థితిలో ఉంటే అది మనకి ఆ దోష శిక్ష అనేది మరి మన మీదకి వస్తూ ఉంటుంది. కాబట్టి అతడు మౌనంగా ఉండి తర్వాత ఎప్పుడో దానిని రద్దు చేస్తే ఆమె దోష శిక్షను అతనే భరిస్తాడు. ఇవి భర్తను గూర్చియో, భార్యను గూర్చియో, తండ్రిని గూర్చియో, బాల్యమున తండ్రి ఇంట ఉన్న కుమార్తెను గూర్చియో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు కదా. ఈరోజు మరి ఏ విషయాలలో మరి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామో ప్రతిదీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. కొత్త నిబంధనలో మనం చూస్తాం ఒక సంగతి కదా, హేరోదు కుమార్తె చక్కగా అతని బర్త్డే రోజు నాట్యం చేసినప్పుడు ఏం చేస్తాడు హేరోదు రాజు? ఏం కోరుకుంటావో కోరుకో, నేను ఇచ్చేస్తా. తొందరపడి అనకూడదు ఆ మాటలు. ఏంటంట? నీ ఇష్టం, ఏం కోరుకుంటావో కోరుకో అంటే ఇతనేమనుకున్నాడు? ఆడపిల్ల ఏం కోరుకుంటుంది? ఏదో బంగారం నగలో, వెండి నగలో, లేకపోతే విలువైన వస్తువులో, అవసరమైతే రాజ్యమన్నా ఇస్తాలే అని అనుకుంటాడు. రాజ్యం అడిగితే అంతకుమించి ఏం అడుగుద్ది అనుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాలే. తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి ఏం చెప్పింది? బాప్తిసం ఇచ్చి యోహాను తలను. ఎందుకంటే ఈ తల్లి కూతుర్లు ఎవరంటే హేరోదు రాజు యొక్క తమ్ముడైన ఫిలిప్పు భార్య, అతని కూతురు. ఇతను మరి మోసం చేసి తన తమ్ముడిని చంపి ఆ భార్యని తెచ్చుకొని అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? ఇతన్ని గద్దించాడు. గద్దించడం ద్వారా ఈమెం చేసింది? పగబెట్టుకుంది. నన్ను గద్దిస్తావా? ఒక రాజుగారి భార్యని నన్ను గద్దిస్తావా? నా సంబంధం గురించి నువ్వు మాట్లాడతావా? చేస్తే తప్పు లేదు, మాట్లాడితే తప్పు. ఇప్పుడు అంతే కదండి, తప్పులు చేసినప్పుడు అది తప్పు కాదంట, కానీ దాని గురించి హెచ్చరిస్తే, గద్దిస్తే అది తప్పైపోయి ఆమె ఏం చేసింది? చంపడం కొరకు, సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. తనది ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో ఆమె ఏం చేసింది? ఆ తల్లిని అడిగేసరికి ఇంకేం కావాలి? ఏ వెండి బంగారాలు కూడా వాడి పగ తీరాలి. ముందు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తలను చంపేసి ఆ తలను వెండి పళ్ళంలో పెట్టి తీసుకురమ్మని అడగంటే ఆమెకి ఏమైనా తెలుసా? కూతురు వచ్చి తండ్రిని అడిగింది. అప్పుడు దుఃఖపడ్డా కూడా తండ్రి ప్రమాణం చేశాడు కాబట్టి ఆ ప్రమాణమును తప్పకుండా నెరవేర్చాల్సిందే. చూడండి, అందుకనే మనం ప్రమాణం చేసేటప్పుడు కూడా తొందరపడి ఏం కోరుకుంటావో కోరుకో అనకండి. ఇవైతే ఇస్తానని కొన్ని నియమాలు ముందే మనం పెట్టుకున్నట్లయితే చాలా సులువుగా మనం కూడా చిక్కుల పడకుండా ఉంటాం. అందుకనే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పడం వలన మనకు అది ఏమైతే చెప్పండి? ఊరైపోద్ది. ఇప్పుడు హేరోదుకి అది ఊరైపోయింది, కానీ ప్రమాణం చేశాడు. ప్రమాణం తప్పినా ఊరే. కాబట్టి ఆ దేవుని చేతిలో ఎలాగైనా చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, ఏదైనా శిక్షే అనుకొని మరి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను చంపి అతని తలను వెండి పళ్ళంలో పెట్టి తెచ్చి కూతురికి ఇచ్చేశారంట. చూడండి ఎంత అంటే ప్రమాణము చేసినప్పుడు అవి ఎంత భయంకరంగా ఉంటాయి, వాటిని తీర్చకపోతే ఎంత భయంకరంగా ఉంటాయో. కాబట్టి విశ్వాస ప్రమాణము, అప్రమాణము చేయకుండా మనం ఏం చేయాలి? ప్రమాణాన్ని మనము ఒప్పుకోవాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని చాలా విషయాల గురించి మరి ఇక్కడ చెప్పాడు. అయితే ఇప్పుడు వాక్యం గురించిన తీర్మానాలు మరి మనం తీసుకున్నప్పుడు కూడా ఏ రీతిగా ఉండాలో తిమోతికి రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు. చూడండి, 2 తిమోతి 1:13. ఇప్పుడు దేవుని వాక్యం గురించిన తీర్మానాలు, ప్రమాణాలు కూడా మరి మనం చేసినప్పుడు 2 తిమోతి 1:13. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను.
నీవు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. ఇప్పుడు మనం అందరం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఏముంచాలి? విశ్వాసమును ప్రేమను కలిగి ఉండాలి. ఏముండాలి చెప్పండి? అందుకే హృదయమందు, నోటితో ఒప్పుకోవడమే కాదు, హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మనం దేవుని నీతిగా మార్చబడతాం. కాబట్టి ఆయన యందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును. ఏంటంట హితవాక్యం అంటే? ఏమనుంది చదవండి. ఆరోగ్యము గల వాక్యము ప్రమాణం అంట. ఏంటంటే ఇది హితవాక్య ప్రమాణము. మనం వినే ప్రతి మాట ఏంటి చెప్పండి? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆరోగ్యకరమైన వాక్యము ప్రమాణముతో కూడుకుంది. అంటే చేయమని ఆజ్ఞిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆజ్ఞలే కదా. ఇప్పుడు మనం కూడా ఇలా చేయాలనే కదా, ఆజ్ఞే కదా. ఇవన్నీ కూడా దేవుడు చేయమని మనకిచ్చిన ప్రమాణాలు. ఏంటి చెప్పండి? ఇప్పుడు విన్నాక మనం ఏం చేయాలి? నోటితో ఒప్పుకుంటాం. అవునయ్యా, నేను కూడా నా నోటితోటి ఇప్పటి నుంచి అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటాను, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను మాట తప్పకుండా జరిగిస్తాను అని దేవుని సన్నిధిలో ఆ ప్రమాణాన్ని మనం ఏం చేస్తాం? గైకొనేటట్టు తీర్మానం చేసుకుంటాం. అందుకనే అక్కడ తిమోతి ఏమంటున్నాడు? నా వల్ల నువ్వేం వింటున్నావో, పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ఏ మాటలైతే వింటున్నామో ఆ దానిని ఒక ప్రమాణముగా మనం గైకొనాలంట. ఏం చేయాలంట? దేవునితో మనం ఇక్కడ ప్రమాణం చేసుకుంటున్నాం, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాం. అయ్యా, ఇది మొదలుకొని నేను ఈ రీతిగా ఉంటాను, ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తాను అని దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? ప్రమాణం. ఈ ప్రతి ఆజ్ఞ, కట్టడలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం తీసుకోవలసిన ప్రమాణాలే. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవలసిన ప్రమాణాలు. వాక్యము, ధర్మశాస్త్రము ఏదైతే చెప్పబడిందో, మనం ఏ రీతిగా అయితే జీవించాలని బోధిస్తూ ఉందో అవన్నీ దేవుని ద్వారా వచ్చిన ఆరోగ్యకరమైన వాక్యాలన్నీ మనము చేయవలసిన ప్రమాణాలు, మనం చేయవలసిన ప్రమాణాలు. అందుకనే తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? నా వలన నువ్వేమేవైతే వింటున్నావో ఈ హితవాక్య ప్రమాణాలను గైకొను. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆరోగ్యకరమైన వాక్యాల ప్రకారం మీరు జీవించండి, ఆ ప్రమాణాలను మీరు నెరవేర్చండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మనల్ని మనము పరిశుద్ధాత్మ వలన, మనలో దేవుడైతే ఏ విశ్వాస ప్రేమలను ఉంచాడో, ఏ నీతిగా తన నీతిగా మార్చబడ్డానికి ఏ నీతిగా అయితే దేవుడు మనల్ని మార్చాడో ఆయన నీతిని, విశ్వాసమును, ప్రేమను ఆ పరిశుద్ధాత్మ వలన మనం ఏం చేయాలంటే చెప్పండి? కాపాడాలి. మాట తప్పని వారిగా ఉండాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం మాట తప్పని వారిగా ఉన్నప్పుడే మరి మనలో ఉన్న విశ్వాసమును, ప్రేమను మనం కాపాడుకుంటాం. హృదయంలో విశ్వాసం ఉంది, నోటితో మాటిచ్చావు, కానీ దాన్ని గైకొనలేదు. అంటే దాన్ని గైకొనాలన్నా కూడా మనకి ఏ సహాయం కావాలి చెప్పండి? మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ వలనే దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎలా కాపాడుకుంటాం? దేవుని సన్నిధిలో మీరు తీసుకునే ప్రతి ప్రమాణము, తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి తీర్మానము మనము నెరవేర్చాలి అంటే, ఆ మంచి పదార్థము మనలో నెరవేర్చబడాలి అంటే మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఆ తీసుకున్న తీర్మానాల ప్రకారం మనం జీవించలేము. అందుకనే ఇక్కడ మనం ఎన్ని తీర్మానాలు తీసుకుంటాం, బయటికి వెళ్ళగానే ఆ తీర్మానాలకు అన్నీ కూడా ఆ మాటలన్నీ తప్పిపోతున్నాం. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ నింపుదల మనలో లేకపోతే ఆ మాటల ప్రకారం మరి మనము జీవించలేము. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయముతో నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ వలన ఆ మంచి పదార్థాలను నువ్వు కాపాడుకో. దేవుడిచ్చిన విశ్వాసమును, ప్రేమను, ఈ హితవాక్య ప్రమాణాలను వాటి ప్రకారం జీవించే ఆ జీవన విధానాన్ని నువ్వు కాపాడుకో. నీలో ఉన్న మంచి పదార్థము అంటే హితవాక్యాలు, ఈ ప్రమాణాలు ఇవన్నీ కూడా దేని వలన కాపాడుకోవాలి? మనము పరిశుద్ధాత్మ సహాయముతోటే మనం వాటిని మనము కాపాడుకోగలము. యోసేపు ఎలా పారిపోగలిగాడు? పాపము నుండి ఎలా దూరంగా వెళ్ళగలిగాడు? షడ్రక్, మెషక్, దానియేలు వాళ్ళు అపవిత్రమైన ఆహారం తినకుండా ఎలా దూరంగా వెళ్ళగలిగారు? వారిలో ఉన్న ఆ మంచిని వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారంటే ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టే. నేను ఇది చెయ్యను, నేను మాట ఇచ్చా, నెరవేరుస్తాను, అమ్మో నేను ఒప్పుకున్నాను, ఖచ్చితంగా చేస్తా
నా భర్తకి లోబడతా, సరే ఆయనకి ఇష్టం లేదు ఇలాగే ఉంటా అని ప్రతిదాన్ని మనం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం. అంతేకాకుండా దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నా, ఈ ఒప్పుకున్న వాక్యానికి నేను లోబడి జీవించాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన సహాయం ఉంటే మనం దేనినైనా జయించగలుగుతాం. కాబట్టి ఆ దేవుడు కూడా మరి మనల్ని దీవిస్తాను వాగ్దానం అంటే దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఎవరి తోడని ప్రమాణం చేశాడంటే చదవండి, హెబ్రీ 6:14. ఇదొక్కటి చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ 6:14. అవునమ్మా. హెబ్రీ 6:13 నుండి చదువమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన కంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణం చేయలేక పోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు కూడా అబ్రహాంకి ఒక వాగ్దానం చేశాడు. అంటే ఒక మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మాట, వాగ్దానం అంటే ఏంటి? ఒక మాట ఇవ్వడం. వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడని ప్రమాణం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనే అందరికంటే గొప్పవాడు, అందరికంటే పైనున్నవాడు యేసు ప్రభు మాత్రమే, దేవుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం ప్రమాణం చేయాలంటే ఎవరిపైన చేస్తాం? మనకంటే పెద్దవాళ్ళ పైన చేస్తాం కదా. అంటే ప్రమాణం చేయడానికి తనకంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, తనకంటే ఉన్నత స్థితిలో ఎవరూ లేరు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు ఆయనే. కాబట్టి ఎవరి తోడని ప్రమాణం చేశాడంట? నా తోడు. దేవుడు ఏమని ప్రమాణం చేశాడంట అబ్రహాముకి? నా తోడు అని ప్రమాణం చేసి ఏమని చెప్పాడంట? నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పాడంట. అంటే దేవుడు కూడా మనందరితో కూడా ప్రమాణాలు చేశాడు. అవునా? ఆ ఇచ్చిన ప్రమాణాన్ని దేవుడు ఎక్కడా తప్పిపోలేదండి. అబ్రహాంకి ఇచ్చిన ప్రమాణం, అబ్రహాం చనిపోయిన తర్వాత ఆ నిబంధనని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు తర్వాత యాకోబును దీవించాడు. దావీదుతో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఆ నిబంధనను బట్టి సొలొమోను పాపము చేసిన ఒక రాజ్యాన్ని, యూదా గోత్రాన్ని ఆ సింహాసనాన్ని స్థిరపరచడం కొరకు దావీదుకి ఇచ్చిన మాట కొరకు దాన్ని నిలబెట్టాడు. ఒక రాజ్యంగా దానిని నిలబెట్టాడు. అంటే దేవుడు కూడా ఎక్కడ మాట ఇచ్చినా తప్పిపోలేదు. ఆయన తప్పిపోకుండా వారి సంతానమునకి తరతరాలకి కూడా ఆ వాగ్దానాన్ని ఏం చేశాడండి? నెరవేర్చాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమని ప్రమాణం చేశాడు? తన తోడు అని దేవుడు మనకి ప్రమాణము చేసి నిశ్చయంగా నిన్ను విస్తరింపు. అంటే దేవుడు కూడా ఏమని ప్రమాణం, అంటే ఇప్పుడు దేవుడు ప్రమాణం చేశాడు, మరి ఆ ప్రమాణం మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? మనం తప్పిపోతున్నాం. ఆయన ఇచ్చిన ప్రమాణాలు, హితవాక్య ప్రమాణాలలో మనం ఏం చేస్తూ ఉన్నాం? తప్పిపోవడం. మనం మాట తప్పేవారిగా ఉండడం ద్వారా ఆ వాగ్దానాలను మనం పొందుకోవట్లేదు. ఎవరు నమ్మారు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాడు. ఎవరు పొందారు? అబ్రహాం ఆ మాట నమ్మాడు. దేవుడు దీవిస్తానన్నాడు, తన తోడని ప్రమాణం చేశాడు. ఆయన ఎందుకు మాట తప్పుతాడు? స్వస్థపరుస్తా అన్నాడు, తన తోడని ప్రమాణం చేశాడు. ఎందుకు మాట తప్పుతాడు? ఆయన నిన్ను అభివృద్ధి చేస్తా, విస్తరింపజేస్తా, ఫలింపజేస్తా అని ఆయన తన తోడని ప్రమాణం చేశాడు. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఎప్పుడూ మాట తప్పడు. కానీ మనము మాట తప్పేవారముగా ఉన్నందువలన ఈ దీవెనలు పొందుకోలేకపోతా ఉన్నాం. ఎందుకని పొందుకోలేకపోతా ఉన్నాం? మరి ఇస్సాకు తండ్రి అబ్రహాము దేవుడని అంటే ఆ అబ్రహాము నమ్మిన దేవుని తన తండ్రి దేవుడని అదే ప్రకారం జీవించాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దీవించాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అంటే ఎవరెవరైతే ఆ వాగ్దానాలు నమ్మి ఆ మాట ప్రకారాలు జీవించిన వాళ్ళందరూ కూడా బహుగా దీవించబడ్డారు పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు దేవుడు మరి ఇచ్చిన ఆ దీవెనలను, చేసిన ఆ ప్రమాణాలని, అంటే ఈ రకంగా కూడా అంటారు, దేవుడు మాట తప్పనోడు అంటే మరి ఎందుకు ఇంతమంది కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇంతమంది శ్రమల పాలవుతూ ఉన్నారు, ఎందుకు ఇంతమంది చనిపోతూ ఉన్నారు? అవునా?
నేను బస్సులో వస్తూ ఉంటే నా పక్కన ఒక ఆమె దొరికింది నాకు మంచిగా కదా. ఆమె కుమార్తె కంటే పాపం 4వ నెల గర్భిణి, నెల రోజులు హాస్పిటల్లో ఉంచుకున్నా కూడా నిలవలేదంట. బాగా ఏడుస్తూ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు అలా చేస్తాడు, కన్న తల్లి ప్రేమ వాళ్ళకి తెలవదా, ఎంతగా ఏడుస్తుంది నా బిడ్డ, ఎంత ఏడ్చామో నేను నా బిడ్డ అని ఒకటే బాధ చెబుతూ ఉంది. 25 ఏళ్ల క్రితం ఆమెకి స్టవ్ అంటుకొని శరీరం అంతా కాలిపోయి అతి భయంకరమైన పరిస్థితుల్లో ఆమె బతికింది. అతి భయంకరమైన పరిస్థితులలో ఆమె బ్రతికింది. ఆమెకి అంటే ఒక ఆలోచన ఉండేదంట, శరీరం పైన చిన్న మరక కానీ నూనె కాలిన ఏ మచ్చ ఉన్నా, నా శరీరం మీద ఈ మచ్చ ఉంది అంటే ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి, చిన్న మచ్చ కానీ మరక కానీ ఏది ఉన్నా కూడా ఓర్చుకునేది కాదంట. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి, అసలు శరీరం అంతా కాలిపోయి పెద్ద మరకలు కనపడుతున్నాయి ఆమె శరీరంలో. అందుకని ఎంతసేపు ఆమె ఏం చేస్తుందంటే కూర్చున్నంతసేపు దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా చేస్తాడు, దేవుడికి తెలవదా, దేవుడు ఇలా బాధ అంటే మేమిద్దరం మా పక్కన ఆమె గురించి నేను సువార్త చెప్తుంటే ఈమె విని చెప్తుంది, దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ చెప్పుకోవడానికే బాగుంటాయి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు, ఇలా ఏడిపిస్తాడా అని అన్నాను. నేను అడిగాను అప్పుడు, ఇప్పటిదాకా నువ్వు చెప్పావు కదా చిన్న మరకున్నా నీకు నచ్చదని, ఎందుకు చేశాడు తెలుసా, ఇంత పెద్ద మరకు ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఈ శరీరం నిష్ప్రయోజనమైంది, ఆత్మే జీవింపచేసేది, నువ్వు ఆత్మను గురించిన చింతన లేదు, ఎంతసేపు నీ శరీరాన్ని సుందరంగా ఉంచుకోవాలన్నా ఆలోచన కలిగి ఉన్నావు, కాబట్టి నీ శరీరం మీద శ్రద్ధ తీసేసి నీ ఆత్మ మీద శ్రద్ధ పెట్టమని దేవుడు నీకు ఇలా చేశాడు, ఈ దేవుడు నీకు ఎందుకు ఇలా చేశాడని ఆలోచించే కంటే ఎందుకు ఇలా జరిగింది, నేనేం తెలుసుకోవాలి, దేవుడు నాకేం నేర్పించబోతున్నాడని నువ్వు అర్థం చేసుకో అని ఇంతగానో నువ్వు దేవుని తిడుతున్నావు కదా. ఎన్ని నెలలు కడుపుతో ఉంది మీ అమ్మాయి అంటే 4 నెలలు అంది. మీరు పుట్టి ఎంత కాలం అయిందంటే ఆమె వయసు చెప్పింది. అవునా, ఇంత వయసున్న మీరే దేవుని తిడుతూ దేవునికి దూరం అయిపోయావు. 4 నెలలు ఇంకా ఆమె బయటికి కూడా రాలేదు, అంతగానో ఆశలు పెంచుకొని నువ్వు ఆ కుమార్తె గర్భిణీ పోయింది, నువ్వు అంతగా ఏడుస్తూ ఉన్నావు. మరి 25 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన ఆ దేవునికి నువ్వు దూరం అయిపోయి ఆయన తిడుతూ ఉంటే ఆయన ఎంత ఏడవాలి అని నేను చక్కగా ఆమెకు సువార్త చెప్పినప్పుడు ఆమె విని నవ్వుతా ఉంది. ఇంకా విని ఆలోచనలో పడ్డది. మళ్ళీ ఇక్కడ రామాలయం దర్శనానికి వస్తున్నారు అంటే చూడండి, హృదయంలో విశ్వాసం లేదు కానీ ఏం చేస్తున్నారు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్నిట్లో మునిగినా హృదయంలో దేవుని పట్ల విశ్వాసం అనేది లేనప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామని హృదయంలో అనుకుంటూ వెళ్ళి ఎంత చేసినా కూడా అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. నాకు 2 దొరికారు, ఒకరేమో అక్కడ సేవ చేయడానికి 20 మంది టీం వస్తున్నారు ఎక్కడి నుండో. ఆ 20 మందిలో ఒక ఆమె నా పక్కన కూర్చుంది, ఆమెకి సువార్త చెప్పాను. ఆ విగ్రహారాలు మీరు ఎందుకు బొట్టు పెట్టుకోరు, ఎందుకు పూలు పెట్టుకోరు, చక్కగా ఆమెకు సువార్త చెప్తే నిజమేనండి మీరు చెప్పింది ప్రతిదానికి మీరు చెప్పింది 100% రైట్ అండి, మనుషులను ప్రేమించలేని వాళ్ళు ఎన్ని చేసినా కూడా వ్యర్థమే, విగ్రహాలు నిజమే, ఈ రాళ్లల్లో వీటిల్లో దేవుడు లేడు, మనిషిగా మనం ప్రేమించినప్పుడే నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని ఆమె ఒప్పుకుంది. చివరికి ఆమె ఒప్పుకొని దిగిపోతూ ఆ టెంపుల్ స్టాప్ దగ్గర దిగిపోతూ చెప్తా ఉంది. ఈరోజు నాకు ఒక మంచి పరిచయం అయ్యారండి, నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. మేము ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ సేవలు చేస్తున్నాం, కానీ ఈ భద్రాచలం ప్రయాణంలో నాకు ఒక మంచి పరిచయం ఏర్పడింది, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు అంటే. చూడండి, మనం దేవుడు ఉంటే ఎందుకు అలా చేస్తాడు, ఎందుకు ఇలా చేస్తాడు, ఆయన దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే అని తన తోడని ప్రమాణము చేసిన దేవుడే, ఆయన ఎందుకు ప్రమాణం తప్పిపోతాడండి. మనము ఆయనకి విరోధముగా ఆయన్ని బాధ పెట్టి దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేస్తాడని మనం ఆయనకి దూరంగా వెళ్తూ ఉంటాం. కష్టం రాగానే శ్రమ రాగానే మనం ఏం చేస్తాం, మన స్వంత నిర్ణయాలపైన స్వంత ఆలోచనలపైన, అవునా, మనంతటా మనము అయితే భర్తనన్ను అడగాలి లేకపోతే దేవునన్ను అడగాలి. ఎవరిని అడగకుండా మన సొంత నిర్ణయాలపైన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం కష్టాలను తెచ్చుకుంటాం. యాకోబు పత్రికలో ఏమంటాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన ఏడవబడి మరులు కొల్పబడతాడు. మన స్వకీయ దురాశలే మనల్ని పాపంలోనికి నడిపిస్తాయి, దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోకుండా చేస్తాయి. దేవుడు ప్రమాణం చేశాడంటే ఆయన మాట తప్పని దేవుడే. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆయనకి విరోధముగా మన స్వంత బుద్ధిని ఆలోచించుకొని మన స్వంత ఊహలను బట్టి మన ఊహల్లో తలంపుల్లో ఏ ఆలోచన వస్తే అదే రైట్, దాన్ని వాక్యానికి అన్వయించుకుని నిజంగా ఇది వాక్యానుసారంగా రైటేనా అని మనం పరీక్షించుకుంటున్నామా. నాకు ఇది ఆలోచన వచ్చింది, నాకు ఈ తలంపు వచ్చింది, మరి దేవుడు ఏమంటున్నాడు అది కరెక్టేనా కాదా అని మనం వాక్యములో మనం పరిశీలించి వాక్యానికి సరి సమానమైనప్పుడే దాన్ని మనం చేయాలి. అసలు మనం దేవుని దగ్గరికి రాం, వాక్యం దగ్గరికి రాం. మన హృదయం మన స్వబుద్ధిని మన స్వకీయమైన
దురాశను బట్టి మనం జీవిస్తూ దేవుని దీవెనలకి మనం దూరంగా పారిపోతూ దేవుడు మనల్ని దీవించలేదని మనం ఏం చేస్తాం? దేవుని పైన నిందలేసే వారిగా ఉంటాం. అందుకని దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే. కానీ ఈరోజు మనము కూడా ఆ మాట తప్పని వారిగా ఉంటే ఖచ్చితంగా అది యొక్క దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.